దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని వాక్యం, ఆత్మీయత కలిగినటువంటి వాక్యము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంతే కదా మరి. మంచి హృదయముతో మనము దైవభక్తి కలిగి ఉంటే అది గొప్ప లాభ సాధనమై ఉన్నదంటాడు పౌలు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము హృదయపూర్తి గల దైవభక్తి గురించి ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారు తన కుమారుడిగా ప్రేమించుకుంటున్నటువంటి తిమోతికి పత్రిక రాస్తూ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అని ఆజ్ఞరూపంగా తిమోతికి లేఖలో పేర్కొంటున్నాడు. ఇందులో సంతుష్టి అనగా శుద్ధమైన హృదయముతో దేవుని ప్రేమించుచు విశ్వాసము కలిగిన దైవభక్తితో దేవునికి ప్రార్థన చేయాలి అనేదే దీని అర్థం. ఏమిటి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అని పౌలు గారు అంటున్నాడు కదా. అది శుద్ధ హృదయముతో, ఇంకా హృదయంలో ఏమీ ఉండకూడదు. దేవుని ప్రేమించుట ఒక్కటే అక్కడ మనకి కనిపించాలి. లోక విషయాలపై ఆధారపడకుండా, నాకు ఏ కొదువ లేదు, నాలోనూ నాతోనూ యేసయ్య ఉన్నాడు, నా అవసరాలన్నీ నా ప్రార్థన ద్వారా ఆయనే తీరుస్తాడన్న విశ్వాసం కలిగి దేవుని వైపు మనం తిరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధానంగా డబ్బు సంపాదించి కూడబెట్టాలన్న దురుద్దేశం కలిగి మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10లో వివరిస్తున్నాడు. కొందరైతే ఈ ధనాపేక్ష వలన విశ్వాసము నుండి తొలగిపోయి విశేష సుఖభోగాలను అనిపిస్తున్నారు. వారిలో దైవభక్తి కానీ దేవుని భయము కానీ ఏమీ లేవు. పౌలు గారు చెబుతున్నది ఏమిటంటే, హృదయంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అనైక్యత ఇవి తీసేసి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాగుణము కలిగి ఉంటే క్షమించుకోవటం అనేది వెంటనే వస్తుంది. అసలు క్షమాగుణం ఉండాలి కదా. క్షమాగుణం ఉన్నది అంటే అతను దేవుని బిడ్డే. ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్తున్నాడు. ఒకరినొకరు క్షమించుకుంటూ ఐక్యత కలిగి ఉండాలి.
ఐక్యత అనేది అది పరిమళం లాంటిది. ఐక్యత మామూలు విషయం కాదు. దేవుడికి కావలసింది కూడా మానవులలో ఐక్యతే. ఐక్యత కలిగి ఉన్నారా లేదా అని ఆయన అన్ని కోణాల్లో చూస్తాడు దేవుడు. అది మనకు తెలియదు. మనము క్రోధ మనస్సుతో, కక్ష మనస్సుతో మనము ఏమైతే మనం చేయాలనుకుంటున్నామో అవి చేసేస్తాం అంతే. అవి చేయకూడదు. అప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయబడి క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులముగా చేయబడతామని పౌలు గారు కొలస్సీయులకు వ్రాసిన పత్రికలో 1:13 వివరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రోజు చేస్తున్న ఈ వాక్య ధ్యానములో పాల్గొంటున్నారు కదా, వాక్య ధ్యానం మనం చేస్తున్నాము కదా, ఒకరము వినుచున్నాము కదా. గనుక మన హృదయాలలో అలాంటివి ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఏది ఏమైనప్పటికీ శుద్ధ హృదయముతో దేవుని ప్రార్థించి యేసయ్య రాజ్య నివాసానికి అర్హత కలిగేలాగా మనం జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభు, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో నానా, మేము సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి కలవాళ్ళముగా దేవా మా హృదయాలను మార్చు నాయన. మా హృదయం ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి, నీవే మా దేవుడవు, నీవే మా కొండ, నీవే మా దిక్కు నాయన, మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. మేము చేస్తున్నటువంటి పనుల్లో తప్పిదాలుంటే దేవా క్షమించి, ఆ తప్పిదాలకి మేము చెయ్యకుండా మా మనసులను మార్చు నాయన. నీ యందు దీన మనసు కలిగి నిన్ను ధ్యానించుకుంటూ నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.